ఎవరైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా అందరు ఏడిపోయింది తెలుసా? గుర్తింపు, 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 గుర్తింపు. నన్నెవరు గుర్తించట్లేదని భార్య ఏడిచిద్ది, నన్నెవరు గుర్తించట్లేదని భర్త ఏడుతాడు, అసలు నన్నెవరు గుర్తించట్లేదని పిల్లలు ఏడుతారు. అందరి ఏడుపులు ఈ గుర్తింపుల దగ్గర తగలబడ్డాయి. అట్లా పెట్టాడు. ఏం చేద్దాం? సెంటిమెంట్లు. దేవుడి గోల కూడా అదే, నన్ను గుర్తించండి రో అని ఆయన స్వాప్ కూడా అదే. దేవునికి స్తోత్రం. ఇదంతా గుర్తింపు అంటే మీకు ఇంకో టైప్లో అర్థమైంది. మళ్ళీ ప్రేమ కొరకు దుఃఖం, ప్రేమ కొరకు వెంపర్లాట, ప్రేమ కొరకు ప్రయాస, ఇదంతా స్వాప్ అదే. భార్య కష్టమును గుర్తించి భార్యను నువ్వు మెప్పుకోలుగా మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆమెకు అర్థమైద్ది. అలాగే భర్త కష్టాన్ని గుర్తించి మెప్పుకోలుగా నీవు మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆయనకు అర్థమైద్ది. ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రతి విషయంలో మెచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, వారికి క్రమాన్ని నేర్పుకుంటూ, వారు మంచి పనులు చేస్తే దాన్ని స్వాగతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని తల్లిదండ్రులుగా మాత్రమే కాక ఫ్రెండ్స్గా గుర్తిస్తారు. ఇక ఏది మీ దగ్గర దాచకుండా ప్రతిదీ మీతో ఓపెన్గా పంచుకుంటారు. పిల్లల్ని ఆ విధంగా పెంచేటువంటి తల్లిదండ్రులు 30% మంది మాత్రమే ఉన్నారు. నా పరిశోధనలో నేను గుర్తించింది అది. దాదాపు 70% మంది చదువులేని మోటోళ్ళ సంగతి పక్కన పెడదాం, చదువుకున్నోళ్ళు కూడా దరిద్రులుగానే కనపడ్డారు నాకు. 70% మంది ఏంటంటే నిర్లక్ష్యం, సోమరితనం, అవన్నీ ఆడ పట్టించుకుంటాను, అవన్నీ ఆడ ఆలోచిస్తాను, అవన్నీ ఆడ చూస్తాంలే అని దులిపేసుకునే తత్వం. ఆదాము గతి ఏమైంది ఇక్కడ? వదిలేశాడు ఆమెని. భార్య అడిగిపోయిద్దిలే, నేనంటే కష్టపడుతున్నాను, తోటని సేద్యం చేస్తున్నాను, కాపలా కాస్తున్నాను, ఆ అమ్మాయి ఆడని తోటలోనే కదా ఉంది, తోట నడి మధ్యనే చెయ్యకూడని పని చేసే అవకాశం ఉందన్న సంగతి ఆదాముకు తెలిసి వదిలేశాడు. ఆదాం బిజీగా పనిచేస్తున్నప్పుడు ఆదాం హవన్ ఏం చేయాలి తెలుసా? తన వెంటే పెట్టుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేసి వదిలేశాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలండి? బజార్లో అమ్మిడి తిరగాల? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి? ఆమెకు తగ్గ పని ఆమె కూడా ఎందుకు చేశాడు? ఆమెని సాటి అయిన సహాయంగా ఉండినట్లు చేశాడు. ఎవరెవరికి సహాయకులు? హవకు ఆదాం సహాయకుడా, ఆదాముకి హవ సహాయకురాలా? బైబిల్ ఏం చెప్పిందో మీరు చెప్పండి. హెల్పర్, సాటి అయిన సహాయం, సాటి మరియు భర్తకు సాయం చేయాలి. కానీ ఆ సమయంలో ఏమేం చేసిందో తెలుసా? ఆయన కష్టపడుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, సేద్యం చేస్తున్నాడు, తోటను కాస్తున్నాడు. ఈ పనిలో ఆయన బిజీగా ఉంటే ఏమే సర్పంతో సహవాసం చేయటం మొదలుపెట్టింది. మరి ఏం చేద్దాం? ఆయన బిజీ అయిపోయాడు, ఆమెకు చిరాకు పుట్టినట్టుంది. దేవునికి స్తోత్రం. తమ్ముడా, నువ్వు భార్యకు కూడా సమయం ఈయనంత బిజీ అయ్యావు అనుకో, లక్షలు సంపాదించడం సంగతి అట్ట పెట్టు, సర్పాలు ఎంటర్ అవుతాయని చెప్తున్నాను నేను. చెవులు గల్లవాడికి ఇది అర్థమైద్ది, ఆత్మ చెవులు గల్లోడికి. అతడు ఆమెతో సమయము గడపనందున ఆమెను తనతో పాటు నిలవనీయనందున ఫలితం ఏం జరిగిందో తెలుసా? ఈమె మరో ఫ్రెండ్ని దేవులాడుకుంది. ఇప్పుడు అర్థమైంది మీకు. స్తోత్రం. ఈమె ఎవరిని దేవులాడుకుంది? పిల్లలు కూడా అంతే. పిల్లలతో మనం కరెక్ట్గా టైంని ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని మనం ఆకర్షించలేదనుకో, వాళ్ళు ఒక పాము ఫ్రెండ్ని దేవులాడుకుంటారు, స్నేక్ ఫ్రెండ్ని. భర్త కూడా అంతే. కుటుంబాల్లో సర్పాలు చేరే అవకాశం ఎక్కడ ఉందంటే ఇట్లా ఉంటుంది అన్నమాట, సమయాలు ఇవ్వకపోతే. హవ్వ పరిస్థితి అదే జరిగింది అక్కడ. ఎప్పుడన్నా చూడు ఆ పని చేసుకుంటా ఉంటాడు, ఆ పొలం అంటాడు, సేద్యం అంటాడు, తండ్రి చెప్పాడు అంటాడు. సరదాగా అలాగా తోటలో అలా 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 విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది.
ఆ పిచ్చోడు ఎప్పుడు ఆ ఎంట్రన్స్లోనే ఉంటాడు. అదేమంటే జంతువులు వస్తాయి, ఏ వస్తాయి, ఏ వస్తాయి, దేవుడు చెప్పాడు కాపలా గాయమన్నాడు, నేను దేవుని పని చేయాలంటాడు. అక్కడక్కడే దగలబడుతూ ఉంటాడు. హాయిగా తోట మొత్తం విహరిస్తే ఎంత బాగుంటుంది. అంటే తోటలో విహరించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని సర్పం ఎంటర్ అయింది. మరి అది ఏ పక్క నుంచి ఎంటర్ అయింది మొత్తానికి. ఎంటర్ అయి హవ్వని మోసం చేసింది. ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం? 2 కారణాలు. ఒకటి, ఆదాము పనిలో బిజీ అయ్యి ఆమెను పట్టించుకోకపోవటం. 2, ఆమె పని లేకుండా ఖాళీగా తిరగటం. ఇప్పుడు చెప్పండి, 4వ కారణం ఏంటి? పాపం ప్రవేశించడానికి 4వ కారణం ఏంటి? సోమరితనం. మొదటి కారణం ఏంటి? దేవుని ప్రేమను సందేహించుట. 2వది అబద్ధమును నమ్ముట. 3వది దురాశ. 4వది సోమరితనం. అదే హవ్వ కూడా పనిచేస్తుంది అనుకో. ఇక తోటలో సరదాగా విహరిద్దామనే డైలాగ్కి ప్లేస్ ఎక్కడ? పాములతో స్నేహం చేసే టైం ఎక్కడ? అవునా? ఆదాము హవ్వ ఇద్దరు పక్కనే ఉంటే స్నేక్ మీటింగులకి స్థానం లేదు. ఏం మీటింగులకి? అది స్నేక్ మీటింగులకి స్థానం లేదు. ఇక అంటే స్నేక్ అంటే పాము అండి. పాము వచ్చి అవ్వతో మీటింగ్ పెట్టే అవకాశం లేదు. కర్ర తీసుకొని పోతాడు అవసరమైతే. ఏం చెబుతున్నావు పనికి మళ్ళోడని. కానీ మనోడు నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన ఆ తోటను కాచాడు, కానీ దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక శోభలు ఉట్టిపడేటువంటి కుటుంబ వ్యవస్థ, భార్య, ఇదొక తోట. ఈ తోటను జాగ్రత్తగా కాచుకుంటే ఇద్దరం భక్తిలో, దేవుల్లో, ఆధ్యాత్మిక శోభలో వర్ధిల్లొచ్చు అన్న ఆలోచనను పక్కన పెట్టాడు. నిన్ను ధ్యానించినప్పుడు ఎన్ని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే కదా. ఆమెను కూడా తిట్టుకున్నా నేను, హవ్వను కూడా పనికి మాలింది ఊరకు షికార్లు కొట్టకపోతే ఆయన పని చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి ఏదన్నా అందించే పనన్నా చేయాలి. పనికి మాలింది సైతాను మొకందని చాలాసార్లు తిట్టుకున్నాను నేను. మిమ్మల్ని కాదులే, హవ్వను తిట్టుకున్నాను నేను. అనవసరంగా పోయి సైతాన్ని కొడుతూ సహవాసం చేసి దరిద్రం అంతా తెచ్చిపెట్టి బాధలు, ఈ సావులు, ఇవన్నీ చండాలం అంతా తీసుకొచ్చి పెట్టింది అని. రేపు కనపడిద్దిగా, అడిగిపోయిద్ది, అడిగి బాధ ఉంటుంది. పోయి కడిగి పడేద్దాం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, పెద్దగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇందు మూలంగా మీ 50 మందికి ఇందులో నేను చెప్పాలనుకున్న సందేశం ఏమనగా, సోమరితనం ఎంత డేంజరో చూడండి. అసలు మానవ జాతి భ్రష్టు పట్టడానికి ఉన్న కారణాలలో సోమరితనం కూడా ఒక స్తంభం లాంటిదంటే మీకేమన్నా అర్థమవుతుందా? ఏముందిలే అయ్యంతా మనం ఏడ చేద్దాంలే, అవన్నీ మనం ఏడ చూద్దాంలే, ఇప్పుడు కాదులే, అదిలే ఇదిలే అని కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు రేపు భవిష్యత్తులో చెడ్డ పంటను కోసుకోవాల్సి వచ్చింది, కీడు అనే పంటను కోసుకోవాల్సి వచ్చింది. అందుకే ముందే చెప్తున్నాను, ఫ్యామిలీస్ విషయంలో జాగ్రత్త. నీ పిల్లల జీవితాల్లో నీకు విష సర్పాలు జొరబడక ముందే, నీ భార్య జీవితంలో నీకు ఒక సర్పం జొరబడక ముందే, నీ భర్త జీవితంలో ఒక సర్పం జొరబడక ముందే మీరు జాగ్రత్త పడండి. కొంచెం కష్టపడండి, కొంచెం టైం కేటాయించండి, పిల్లలకి సమయం ఇవ్వండి, భార్యకు సమయమి, మనసు విప్పి మాట్లాడు, వాళ్ళ అభిప్రాయాలు నీకు చెప్పుకోవడానికి టైం కేటాయించు, ఫ్రీగా మాట్లాడు, ఫ్రెండ్షిప్ చేయి, దైవికమైన విషయాలు వాళ్ళకి వంట పట్టించు, దేవుని కొరకు వాళ్ళని భద్రపరచు, దేవుని కొరకు సిద్ధపరచు. నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. రెండవది, స్త్రీకి చెప్తున్నా, ఓ స్త్రీ, ఖాళీ మనసు దయ్యముల కర్మాగారం అని ఒక మాట ఉంది. ఖాళీగా ఉండడం మంచిది కాదు, ఆడదానికి మంచిది కాదు, మగవాడికి మంచిది కాదు ఖాళీగా ఉండటం అనేది. పౌలు చెప్పాడు తిమోతికి, శ్రమపడు, సువార్తికుని పని చేయి అన్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి.
చక్కగా వాళ్ళు ఏ కష్టం చేయకుండా అన్ని చెట్ల ఫలాలు ఇచ్చే చెట్లు తోటలు నాటించి మళ్ళీ పని చేయమని పురమాయించాడేంది ఆదాముకి. ఏం పని చేయకపోతే చెట్టు కాపు కాయదా, కాయలు రావా? దేవుడు పని చేయ ఆదామని ఎందుకు చెప్పాడు? ఒక్కసారి మీరు చెప్పండి. నేల నుంచి మొలిపించింది ఎవరు? హాయిగా కాయలు కోసుకొని తిని నువ్వు మీ ఆవిడ ఇద్దరు డ్యూయట్స్ పాడుకున్నానా లోపల తోటలో అని చెప్పొచ్చు కదా. మంచిగా సరిగం పదనిసలు పాడుకోండి ఆదాం అవ్వ ఇద్దరు, ఆ కాయలు వస్తాయి తినండి, డ్యూయట్లు పాడండి అని చెప్పొచ్చుగా. అది చెప్పలా. తోటను సేద్యపరచు కాయి అని పని పురమాయించాడు. పని ఒక రకంగా చెప్పాలంటే పని మనకు భద్రతా స్థలం, భద్రపరచు స్థలం. పని కష్టపడటం, శ్రమ పడటం, వర్క్లో బిజీ అవ్వటం అనేది మనల్ని చాలా ఉచ్చుల్లో పడకుండా కాపాడిద్ది. ఇది స్త్రీలు గుర్తించాలి, పురుషులు కూడా గుర్తించాలి. అయితే పూర్తిగా టైం అంతా పనికే కాదు. పని మనకు భద్రతనిచ్చే స్థలమైన మన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైము ఫ్యామిలీకి ఇవ్వాలి. అదే సమయంలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అసలు పనే లేకుండా అచ్చంగా వాళ్ళ ముందే కూర్చుంటారు. ఇదొక దరిద్రం ఉంది. శాలేమన్ ఏం చెప్పాడు? కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోమన్నాడు. నేను రేపటి నుంచి పోను, ఉన్నదే తిందాం, నేను నిన్ను పిల్లల్ని చూసుకుంటా కూర్చుంటానంటే నేనేం చేయాలి? కొంతమంది అచ్చంగా ఇప్పుడు నేను చెప్పకపోయినా కొంతమంది చేసే పని అదే, కొంతమంది అదే పనిలో ఉన్నారు ఆల్రెడీ. పని చేయరు, కనీసం పని ఎత్తుక్కోరు. పౌలు మహనీయుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. 2 సందర్భాల్లో నేను మీకు మాదిరి ఇచ్చాను అన్నాడు. 2 సందర్భాల్లో నేను మీకు మాదిరి ఇచ్చాను అన్నాడు. కష్టపడి పని చేసి నన్ను నేను పోషించుకొని మీకు మాదిరి ఇవ్వడానికి ఇలా చేశానని తెస్సలోనిక పత్రికలో మాట్లాడాడు. ఒకసారి చూడండి. రెండు తెస్సలోనిక 3వ అధ్యాయము 9వ వచనం 8 నుంచి చదువు నాన్న. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. అదిగో చూడండి 9వ వచనంలో మీ మాదిరిగా కనపరుచుకోవడానికి ఇలాగ చేశామన్నాడు. సేవకుడికి కూడా చెప్తున్నాను, నేను సేవ చేసే దైవ జనుడికి కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా నా ఆలోచన మీకు తెలుసా? ఇప్పుడు కూడా అంటే నేను ఇప్పుడు దేవుని పనిలో నాకు అవకాశాలు దేవుడు ద్వారాలు తెరిచాడు కాబట్టి నేను బిజీ అవ్వాల్సి వచ్చింది. రోజు జర్నీలు చేయాల్సి వచ్చింది ఎటోకటు దేవుని పని మీద. నాకు ఇప్పటికీ ఒకవేళ ఛాన్స్ ఉంటే పని చేసుకుంటా సేవ చేయాలనేది నా ఆశ. సంఘము నన్ను పోషించాలన్నది నా ఆశ కాదు. నేను చాకిరీ చేసుకుంటా, నా చేతుల్లో కష్టపడి పని చేసుకుంటా, నన్ను నేను పోషించుకుంటా, నా కష్టార్జితంతో పోషించుకుంటా, మీకు ఉచితంగా సేవ చేయాలనేది నా ఆశ. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, నాకు దేవుడు ఇచ్చిన అవకాశాలను బట్టి నేను దానికి కేటాయించే సమయం మరికొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళటం జరిగితే మరికొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టబడతాయి, పరిచర్యలు జరుగుతాయి అన్న ఆశతో ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను. ఇంకా కొన్ని బ్రాంచి సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. దేవుడు మరికొన్ని ప్రదేశాల్లో ద్వారాలు తెరిచాడు. సైలెంట్గా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నాను. ఒకరోజు నేను మీకు చూపిస్తా ఎక్కడ, కానీ వాటికి సమయం లేక నేను మీకు చూపించట్లేదు. తప్పకుండా చూపిస్తా. నేను మాత్రం ఖాళీగా ఉండను. ఖాళీగా ఉంటే ఏం జరిగిద్దో నాకు తెలుసు. ఒకవేళ ఖాళీ అంటూ నాకు ఏర్పడితే నేను జీవనోపాధి అయిన పనిలోనైనా ఉంటా, ఆ పనిలోనన్నా ఉంటా, లేకపోతే ఇటు దేవుని పనిలోనన్నా ఉంటా. కానీ ఒట్టిగా చేతులు ముందు పెట్టుకొని నన్ను దేవుడు ఏ పని చేయొద్దన్నాడని మాత్రం కూర్చోను. అది మాత్రం నా వల్ల కాదు. ఇప్పటికి కూడా దేవుడు ఆడుకుంటా. వ్యవసాయ పనుల్లో ఏమేమి ఉన్నాయి, వ్యవసాయ విధానాల్లో ఏమేమి ఉన్నాయి అనేది వెతుకుతాను.
అలాగే ఇంకా మనుషులు మనుగడకు సాధ్యమయ్యేటువంటి విషయాలు, వ్యాపారాలు కానీ, పనిపాటలు కానీ, ఫార్మ్స్ కానీ, ఇంకా ఏమేమి అనుకూలంగా ఉన్నాయని అన్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? నేను చేయకపోయినా మీ పూట వాళ్ళ సలహానాన్ని ఇస్తాగా, పలానా ఫీల్డ్ బాగుంది, ఏదైనా ఉపయోగపడితే చూసుకోండి అని. అట్లా నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి చెబుతూ ఉంటా సలహాలు, ఇది ఈ ఫీల్డ్ బాగుంది చూసుకో, ఈ ఫీల్డ్ బాగుంది చూసుకో అని. నాకెట్ట తెలుసు? పరిశోధించి కూర్చుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీగా ఉండటం, చేతులు ముందు పెట్టుకొని కూర్చోవటం, సమయాన్ని పోనీయటం అనే ప్రక్రియ మనం కానీ చేసినట్టయితే సాతానుకి మనం పిలవకుండానే వస్తాడు వాడు. హవ్వ బిజీగా ఉంటే సర్పం వచ్చేదా? పెద్దగా చెప్పాలి నాకు. అందుకే పౌలు కూడా ఏం చెబుతున్నాడో తెలుసా? కష్టపడండి రా నాయన, సమయమందును అసమయమందును ప్రయాసపడండి, శ్రమ పడండి. ఇదిగో నేను ఒక పక్క కష్టపడి జీవనం చేసుకుంటూ మరో పక్క సేవ చేశా. ఇది మీ అందరికీ మాదిరిగా ఉండటానికి చేశానని ఇక్కడ అన్నాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. రెండు సార్లు ఆయన ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపిదనని చెప్పాను. అద్దుగో 2 సందర్భాల్లో మీకు మాదిరి ఇది అన్నాడు. ఏంటి మాదిరి అంటే? కష్టపడండి, రూపాయి సంపాదించండి, అవసరమైతే ఎదుటి పెట్టే స్థితిలో ఉండండి, పని చేసి సేవ చేయండి అన్నాడు. ఈరోజు పని చేస్తూ సేవ చేసే వాళ్ళని కొంతమంది దూషించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. దూషించడం అంటే హేళనగా మాట్లాడటం, వాళ్ళు అసలు సేవకులే కాదన్నట్టు మాట్లాడటం కొంతమంది దగ్గర నేను చూశాను. తప్పు తప్పు తప్పున్నర తప్పు. కష్టపడి చాకిరీ చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ సేవ చేయటం ఎంత మాత్రం తప్పు కాదు. అది పౌలు చూపిన మాదిరి.